ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూన్ 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈ 10 రోజుల పాటు మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్రత్యేకంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అది ప్రతి వాళ్ళు కూడా ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది. గోచారం అనేది 20% సూచనలు. మనం ఏం చేయాలి 10 రోజుల పాటు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా, ఆరోగ్యరీత్యా, విద్యార్థులు, స్త్రీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ఫలితాల వల్ల ఎలా జరగబోతుంది అని తెలుసుకోవటం, జాగ్రత్త వహించేదే గోచారం ఈ 10 రోజుల పాటు. బర్త్ చార్ట్ ఏమిటంటే లైఫ్ లాంగ్ పీరియడ్. అది లైఫ్లో ఏ విధంగా ఉండబోతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, వివాహము, సంతానము, ఆరోగ్యము, విద్యార్థుల చదువు, భవిష్యత్తు, నిర్ణయాలు, సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనేవి బర్త్ చార్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బర్త్ చార్ట్కి గోచారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది గమనించాలి. ఎప్పుడు కూడా గోచారాన్ని బర్త్ చార్ట్ని రెండింటినీ కూడా ఒకటే ఫలితాలు వస్తాయి అనేది కరెక్ట్ కాదు. గోచారం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది, జస్ట్ సూచనలు, నిర్ణయాలు. బర్త్ చార్ట్ ఏంటంటే లైఫ్ లాంగ్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు తెలిపేదే బర్త్ చార్ట్. అయితే ఇక్కడ గోచారాన్ని చెప్పబోయే ముందు అసలు గ్రహాలు ఎక్కడున్నాయి, గ్రహగమన గతులు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషంలో కుజుడు ఈ 10 రోజుల పాటు, అలానే రవి వృషభ మిథున రాశుల్లో సంచారం చేయటం, వృషభ రాశులు 5 రోజులు, మిథున రాశిలో 5 రోజులు సంచారం చేయటం, అలానే బుధుడు మిథున రాశిలో సంచారం చేయటం, శుక్ర గురువులు కర్కాటకంలోను, అలానే ఈ గ్రహాలు ప్రత్యేకంగా శని మీనరాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేస్తారు. అలానే రవి వృషభ రాశిలో 5 రోజుల పాటు ఉంటాడు, అంటే 16వ తారీఖు వరకు. తర్వాత మిగతా 5 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తారు. ఈ గ్రహాలు ఈ సంచారం ప్రకారంగా ఏ విధంగా ఉండబోతున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి నిజాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనం నెగిటివ్ తెలుసుకుంటే దాని పాజిటివ్కి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేవలం పాజిటివ్ తెలుసుకోవటం వల్ల పెద్దగా మనకి వచ్చే విషయం అనేది ఏమి ఉండదు. కాబట్టి నెగిటివ్ తెలుసుకుంటే ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మకర రాశి వారికి 10 రోజుల పాటు ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే, మకర రాశి వారికి ప్రత్యేకంగా సప్తమంలో గురువు యొక్క సంచారం. సప్తమంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు బాగా పెరుగుతాయి, ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంటుంది. అలానే కీలక నిర్ణయాలతో పాటు అది వరకు రుణ బాధలన్నీ కూడా కొంత తగ్గించుకుంటారు, రుణాలన్నీ కూడా తగ్గించుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బుధుడు వల్ల, షష్టమంలో బుధుడు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అనుకూలం అంటే నూతన వ్యాపారాలు, వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉండటం, బుద్ధి కుశలత బాగా పెరగటం, గురువు వల్ల కూడా విద్యార్థులకు చాలా అధికంగా మేలు జరుగుతుంది. ఐఐటి కానీ, నీట్ కానీ, ఈ ఎవరైతే వ్యక్తులు ఎగ్జామినేషన్ రాస్తున్నారో, ప్లస్ పోటీ పరీక్షలు, కొన్ని పరీక్షలు అయిపోయినాయి, కొన్ని పోటీ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఆ పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే నూతన వ్యాపారాలు, బుధుడు వల్ల నూతన వ్యాపారాలు, వ్యాపారం చేయటం, అధిక ప్రయాణాలు చేస్తారు. ఎమినెంట్ పర్సన్స్ ద్వారా కూడా వాళ్ళ ద్వారా కూడా కొన్ని పరిష్కారంగా తీసుకుంటారు. భూమి, కుజుడి వల్ల కూడా భూమి, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. నూతన ఉద్యోగాలు లాభించే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బాగా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు తప్పకుండా భగడాముఖి యొక్క స్తోత్రపాలనం చేయటం ఒకటి, 2 జంట సర్పాలను దానం చేయటం, నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. మంగళవారం రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని చూసుకునేటట్టయితే, ఇక్కడ మనం చంద్రగ్రహాన్ని కూడా చర్చించినట్లయితే, చంద్రుడు మీనరాశి నుంచి సింహరాశిలో సంచారం చేస్తారు ఈ 10 రోజుల పాటు. ప్రధానంగా మారిన గ్రహాలు ఏంటంటే కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, గురువు మారారు.
శని అదే స్థానంలో ఉన్నాడు. రాహుకేతులు కూడా కుంభ సింహరాశుల్లోనే సంచరిస్తున్నారు. శని కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వాటిలో మార్పు ఏమీ లేదు. ఈ ఏదైతే ఈ 10 రోజుల పాటు కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ప్రత్యేకంగా పరిహారాల్లో తారా మహాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటం ఒకటి గురువారం రోజున, కుబేర మంత్రాన్ని చదువుకోవటం గురువారం రోజున, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, నిరుద్యోగులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగపరంగా ఏదన్నా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఖచ్చితంగా రవి యొక్క ఆరాధన చేయాలి. రవి యొక్క ఆరాధనలో నేను చెప్పిన మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఓం ప్రభాకరాయ విద్మహే దివాకరాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. ఆదిత్య హృదయాన్ని పారణం చేయాలి. ఎప్పుడు చేయాలి? ఆదివారం రోజున సూర్యహోరలో, అంటే ప్రాతకాలం సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యహోర అనేది ఒకటి ఉంటుంది. ఆ సూర్యహోరలో ఆదిత్య హృదయాన్ని పారణం చేయాలి. చేయటంలో ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మానసికంగా బాధపడుతున్నవాడు ఖచ్చితంగా క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగి ఆస్తి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయా, అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ, మెడికల్ వాళ్ళు కానీ, రక్షణ శాఖ వాళ్ళు కానీ, పోలీసులు కానీ, ఎవరైతే కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, భూమి వివాదాలు కానీ, పొలాలకు సంబంధించిన పంచాయతీ కానీ, భూములు బాగా పండాలన్నా కూడా ఖచ్చితంగా కుజుడి యొక్క ఆరాధన చేయాలి. కుజుడి యొక్క ఆరాధన ఏ మంత్రం చేయాలి స్పష్టంగా చెప్పాలంటే అంగారకాయుధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే అంగారక గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. దాంతోపాటు కందులు దానం చేయటం చాలా మంచిది. అలానే బుద్ధి కరెక్ట్గా ఉండట్లేదా, సరైన ప్రణాళికల్లో వెళ్ళట్లేదా, సరైన ఆలోచనలు కానీ నిర్ణయాలు అనేవి కరెక్ట్గా ఉండట్లేదా అంటే బుధుడి యొక్క ఆరాధన చేయాలి. ఎలాగా? విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి. విష్ణుమూర్తిని ఆరాధన చేయటం అంటే ఏమిటి? ఓ నమో నారాయణాయ నమః అంటే ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. అలానే వివాహాలు కావట్లేదా, వివాహపరంగా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి అంటే శుక్రుడి యొక్క ఆరాధన చేయాలి. శుక్రుడికి మన ప్రతి గ్రహానికి అధిదేవతలు, అంతరిక్ష దేవతలు, అధిష్టాన దేవతలు ఉంటారు. అంటే అధిదేవత ఉంటారు, ప్రత్యుదేవత ఉంటారు, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. శుక్రుడికి అంతరిక్ష దేవతన కమలాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయండి. అంటే వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్నారా, లగ్జరీగా ఉండలేకపోతున్నారా, అనుభవించలేకపోతున్నారంటే శుక్రుడి యొక్క ఆరాధన చేయాలి. ఆయుష్ ప్రమాణంగా ఇబ్బందులు ఉన్నాయా, పనులలో ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు, ఎల్నాటి శని, అలాంటి జన్మశని, ద్వితీయంలో శని, వ్యయశని, దాన్ని ఎల్నాటి శని అంటారు. అలానే అర్ధాష్టమ శని, అష్టమ శని, 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటారు. వీళ్ళు ఖచ్చితంగా దక్షిణకాళి స్తోత్ర పారాయణం చేయటం ఒకటి, శనికి నలని ద్రాక్షారసంతో శనివారం రోజు అభిషేకం చేయాలి. విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా, కొన్ని విఘ్నాలు జరుగుతున్నాయంటే రాహుకేతులను ఆరాధన చేయాలి. రాహుకేతులను ఆరాధన చేసేటప్పుడు ఇక్కడ ధూమవతి చిన్నమస్తాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటం, కేతు బాగలేని వాళ్ళు గణపతి యొక్క ఆరాధన చేయటం, రాహు బాగలేని వాళ్ళు దుర్గాదేవి యొక్క పారాయణం చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా జాతకం తెలుసుకునేటప్పుడు నెగిటివ్ తెలుసుకోండి. ఎందుకంటే ఒరిజినల్గా నాలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఎంతో అపారమైన అనుభవంతో నేను చెప్పే విషయాన్ని మీరు ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. మనకి ఎప్పుడైనా సరే జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు నేనే కాదు, ఆస్ట్రాలజర్ని మీరు అప్రోచ్ అయినా ఫస్ట్ నెగిటివ్ తెలుసుకోండి. నెగిటివ్ తెలుసుకుంటే ఆ నెగిటివ్కి పరిష్కార మార్గం ఏంటి? ఒక డాక్టర్ని మనం కన్సల్ట్ అయ్యాం, డాక్టర్ గారు ఎంత పాజిటివ్ చెబుతున్నారనేది కాదు, దాన్ని నెగిటివ్ చెప్పి దానికి ఒక ట్యాబ్లెటో ఇంజెక్షనో దాని ప్రికాషన్ చెప్తే ఆ డాక్టర్ వెల్ అండ్ గుడ్ అని అర్థం.
పర్వాలేదులేండి బాగానే ఉందంటే డాక్టర్ గారికి మీరు కన్సల్టింగ్ ఫీజు ఇస్తారు, నాలాంటి వాళ్ళకు కూడా కన్సల్టింగ్ ఫీజు ఇస్తారు. ఇచ్చిన తర్వాత బాగుంది అని చెప్పి మేము మిమ్మల్ని పంపిస్తే అది నిజంగా సత్యం అంటారా? అది అసత్యమే. అందువల్ల నేను చెప్పలేను అలాగా. నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే నిజం తెలుసుకునేవాళ్ళు మాత్రమే రండి. ఎందుకంటే అబద్ధపు ముసుగులో ఎప్పుడూ కూడా జీవితం అనేది జీవిస్తే మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. అంటే మనం మోసం చేసుకున్న వ్యక్తులం కావాలని అనుకుంటుందా? ఉండదు కదా ఎవరికైనా. నిజాన్ని తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి. సత్యాన్ని దూరం చేసుకోకూడదని అర్థం. ఎందుకంటే నిజాన్ని తెలుసుకుందనుకోండి, ఒక అమ్మాయి యొక్క జీవితంలో ఇలా జరగబోతుంది, అబ్బాయి యొక్క జీవితంలో వివాహపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయని ముందుగా తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళొచ్చు. ఒక అమ్మాయి జీవితంలో అబ్బాయి మంచివాడు కాదు, లేదా అబ్బాయి మంచివాడు, అత్తగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయిని చెడగొడుతుంది అనేది జాతకంలో తెలుస్తుంది. అప్పుడు మీరేం చెబుతారు? ఇలా నాయకంటి గారు చెప్పారు, మనం చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే చూడాలి అని ఆలోచన చేస్తారు. కొంతమంది ఏంటంటే అబ్బాయి బాగున్నాడు, తల్లిదండ్రులు ఎక్కడో దూరంగా ఉంటారు, అమెరికాలో ఉంటారు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే గుంటూరులో ఉంటారు అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా సంబంధాల్లో కూడా ఇలా చెడగొట్టే తల్లిదండ్రులు ఉన్నారు. అబ్బాయి కరెక్ట్ లేనివాడు ఉన్నాడు, అబ్బాయి యొక్క తల్లి చెడగొట్టేది ఉంది, అలానే అమ్మాయి యొక్క తల్లి చెడగొట్టేది ఉంది, అమ్మాయి కరెక్ట్ లేకపోవడం కూడా జరుగుతుంది. అంటే అబ్బాయిలోనూ అమ్మాయిలోనూ మార్పులు ఉండొచ్చు. అలానే వాళ్ళ యొక్క పేరెంట్స్లో కూడా ప్రాబ్లమ్స్ తప్పులు చాలా ఉంటాయి. అందువల్ల నిజాన్ని తెలుసుకోవాలి. ఒక ఉద్యోగపరంగా కానీ ఒక వ్యాపార పరంగా కానీ మన గురువు బాగలేదంటే భాగస్వామ్యం పనికిరాదు. రవి బాగలేదంటే ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. కుజుడు బాగలేదంటే ప్రమాదాలు జరుగుతాయి అని అర్థం. శని బాగలేదంటే లైఫ్ స్పాన్కి చాలా జాగ్రత్త ఉండాలి. అంటే ఇవన్నీ ఈ సంవత్సరంలో ఈ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇది మనం తెలుసుకోవాలి. దానికి కేవలం రాశిచక్రం సరిపోదు. చాలామంది కూడా రాశిచక్రం చూస్తుంటారు. రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు అంతర్దశలు చూస్తేనే వివాహపరంగా ఎలా ఉండబోతుంది, సంతానం కలుగుతుందా అంటే రాశిచక్రము, సప్తమాంశచక్రం, భావచక్రము, దశలు అంతర్దశలు చూడాలి. వృత్తిపరంగా ఎలా ఉండబోతుందంటే రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, దశలు అంతర్దశలు కంపల్సరీ చూడాలి. మ్యాథమెటికల్ అనాలిసిస్ లేనిది ఏది కూడా జాతకంలో కరెక్ట్ కాదు. చాలామంది చెబుతుంటారు గురువు ఇక్కడ ఉన్నాడండి, లగ్నంలో గురువు ఉన్నా అంటే అది నీచనో ఉచ్చనో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు. ఎగ్జాంపుల్, గురువు 5 డిగ్రీలు ఉంటే నీచ మకర రాశిలో, 5 డిగ్రీలు దాటిన తర్వాత పరమనీచ అంటాడు. అలానే ద్వాదశ భావాధిపతులు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. దానిలో ఉన్న గ్రహం కాదు. తనుభావానికి రవి అధిపతి, ద్వితీయ భావానికి గురువు అధిపతి, తృతీయానికి కుజుడు అధిపతి, చతుర్థానికి చంద్రుడు బుధుడు, అలాగా పంచమానికి గురువు అధిపతి, షష్టమానికి కుజుడు, సప్తమానికి శుక్రుడు. ఇలాగా ద్వాదశ భావాలన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ కూడా ద్వాదశ భావాలకు సంబంధించిన అధిపతులు కొంతమంది ఉంటారు. ఆ రాష్ట్రాధిపతిని చూడాలి. మళ్ళీ ఏదైతే ఆ బాక్స్లో ఉన్న గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని కూడా చూడాలి. అంటే భావాధిపతులు అంటే ఏంటంటే ఇప్పుడు తనుభావానికి రవిధిపతి చెప్పారు, వాళ్ళది మేషలగ్నం అయింది. తనుభావానికి రవిధిపతి, మేషలగ్నంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు టెనెంట్. రాష్ట్రాధిపతి ఎవరంటే కుజుడు. అంటే ఈ భావాధిపతి ఓనర్ అయితే రాష్ట్రాధిపతి బిల్డర్ అవుతాడు. దానిలో ఉన్న గ్రహం అనేది టెనెంట్కున్నారు అని అర్థం. అంతే, అద్దెకున్న గ్రహం అని అర్థం. కాబట్టి ఈ భావాలని, ఈ 16 డివిజనబుల్ చార్ట్స్ని మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేస్తేనే జాతకం చెప్పగలుగుతాం. కేవలం లగ్న కుండలు తీసుకొచ్చి ఎక్కడో నెట్లో చూసుకొని మీరు దానిలో ఇక్కడ లగ్నం ఉందండి, అక్కడ లగ్నం ఉందని చెప్పి రకరకాల దోషాలు ఉన్నాయని పితృదోషాల మీద పడేయటం, ఇలాంటివన్నీ కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. జాతకాన్ని నిజం తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే నన్ను అప్రోచ్ కండి. పొగిడే వాళ్ళు ఎవరు కూడా పొగడండి గురువు గారంటే నేనేం పొగడను. నెగిటివ్ తెలుసుకుంటేనే నాకు ఫోన్ చేయండి. నెగిటివ్ వల్లనే నాయకంటి మల్లికార్జున శర్మ గారి దగ్గర బాగుపడేది. ఎవరి దగ్గరైనా బాగుపడే నెగిటివ్ తెలుసుకుంటేనే. దానికి మందో, ట్యాబ్లెట్టో, పరిహారాలు ఏదో రకంగా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా తెలుసుకోండి. అయితే మా www.nayakanti.com చూడొచ్చు, www.nayakanti.in మా వెబ్సైటు. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహు కేతులు, ఛాయాగ్రహాలు, పుత్ర గణపతి వ్రతము, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2, అలానే బృహత్ పరిహార సింధు, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, స్వప్న శాస్త్రము, ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ,
అలానే ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్ అనే పుస్తకాలు నేను రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రి వారి మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి. మా దగ్గర కూడా ఈ పుస్తకాలు అనేవి కొనుక్కోవచ్చు. అయితే నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం, మా గ్రాండ్ ఫాదర్ కూడా, మేమందరూ కూడా ఏంటంటే నిజాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే మీకు ఇవన్నీ కూడా నిజాలని చెబుతున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తున్నా. నా మీద ఆ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది. ఆ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి నాకు ఫోన్ చేయవచ్చు. డైరెక్ట్ నా నెంబర్కే వస్తుంది. నేనే మాట్లాడతాను మీతోటి. అయితే ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నాకే డైరెక్ట్గా వచ్చేస్తుంది. తప్పకుండా మీరు మంచి విషయాలు తెలుసుకోండి. చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.